ఈరోజు ఎందుకో చికెన్ తినాలి అనిపిస్తుంది. అందుకే చికెన్ షాప్‌కి వెళ్తున్నాను చూడండి అందరూ. చికెన్ షాప్‌కి వెళ్ళి ఫస్ట్ కూపన్ ఇచ్చారు. కూపన్ వచ్చిన తర్వాత వెయిట్ చేయడం పడతది. అందుకే ఇటు అటు తిరుగుతున్నాను. చూడు కట్ చేస్తున్నారు ఎట్లాగా చికెను. ఇంకా కూపన్ ఇచ్చారంటే వెయిట్ చేయడం పడాలి కదా! అందుకే ఇటు అటు తల కొట్టుకొని వెయిట్ చేసుకుంటున్నాను. కానీ వీడియోలో ఎక్స్‌ప్రెషన్ కనబడాలని మొఖంకి ఫేస్ చూపెట్టుకొని ఇంక మన చికెన్ వచ్చేసింది. ఇంక మన చికెన్ తీసుకొని ఇంటికెళ్ళిపోదాం. ఇంక ఈ చికెన్‌కి బాగా కడిగేస్తామా, బాగా కడిగేసి వాటర్ అన్నీ బయటికి తీసేస్తామా, బయటికి తీసేసి తర్వాత ఏం చేస్తామంటే అలా పక్కన పెట్టేస్తామా, పెట్టేసి తర్వాత తనం గిన్నె పెట్టాలి ఎలక్ట్రిసిటీ మీద. అది వేడవ్వడానికి అది హీట్ అవ్వాలి కదా! అదే హీట్ అవ్వడానికి అది పెట్టేసి ఆనియన్ తర్వాత కట్ చేసుకుంటామా, ఆనియన్ తొక్కలు తీసేసి బాగా కట్ చేసేసుకుంటామా, దగ్గరికి కొద్దిగా ఫాస్ట్‌గా కట్ చేసేసుకుంటామా, టమాటా కూడా కట్ చేసేసుకుంటామా. కట్ చేసి ఇది ఒకసారి పక్కన పెట్టి పెనం మీద ఆయిల్ వేసి జీలకర్ర ఇంకా ఆవాలు వేసి పచ్చిమిరపకాయ లేకుంటే ఎండుమిరపకాయ వేసి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసి ఇలా కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము, చికెన్ వేసుకుంటాము, టమాటా వేసుకుంటాము, బాగా ఉప్పు సాల్ట్ వేసుకొని కొద్దిగా బాగా కలిపేసి కొద్దిగా అందాక అది కొద్దిగా అవేలా చేసుకుంటాము. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా అరగంట ఇంకా పసుపు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకొని బాగా కలుపుకుంటాము. కలిపేసి మళ్ళీ కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలిపేసి ఒక సైడ్లో పెట్టుకుంటాము. మళ్ళీ అలాగే వాటర్ సరిపోలేదు కదా, వాటర్ వేసుకొని కప్పేస్తామా, కొంతసేపు కప్పేస్తామా. కప్పేసిన తర్వాత మళ్ళీ తీసి బాగా అయిందా లేదా చూసుకుని తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా ఈ 2 వేసేస్తాము. తర్వాత సాల్ట్ కొద్దిగా వేస్తాము. సరిపోయిందా, మీకు సరిపోయినట్టు మీరు కూడా వేసుకుంటారు. వేసిన తర్వాత బాగా కలిపేస్తాము. కలిపేసి ఇంకొద్దిగా ఒక 5 నిమిషాలు మళ్ళీ ఆపేసి మళ్ళీ చికెన్ మసాలా, ఎంటీఆర్ మసాలా వేసేసి మళ్ళీ కలిపేస్తాము. ఈ రోజుతో ఈ వీడియో అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.